ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది స్టడీ వరల్డ్ ఛానల్. మన ఛానల్లో వీడియో వచ్చి చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకని ఈరోజు ఒక వీడియో తీసుకొచ్చాను. ఇదేంటంటే మన సి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వేరియబుల్స్ అనేవి మనం ప్రోగ్రాంలో డిక్లేర్ చేస్తూ ఉంటాం కదా. అలా డిక్లేర్ చేసేయడంలో మనకి ఒక 5 స్టెప్స్ ఉంటాయి, 5 మెథడ్స్ ఉంటాయి, మనకి 5 or 6 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మన ప్రోగ్రామ్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంట్ అనే ఫంక్షన్ వాడతాం. ఇంట్ కానీ ఫ్లోట్ కానీ డేటా టైప్స్ యూస్ చేస్తాం కదా. అలా ఆ విధంగానే మనం వేరియబుల్ అని డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్గా ఫస్ట్ వాల్యూని పైన అసైన్ చేసుకోవచ్చు, అలాగనే చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అసలు వేరియబుల్ అనేది ఎందుకు యూస్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా వేరియబుల్ దేనికి యూస్ చేస్తాము, మనమేనా ఒక వాల్యూని ప్రోగ్రామ్లో యూస్ చేయాలనుకుంటే అది యూస్ చేయడానికి మనం ఎలాగంటే సోర్స్ ఏంటంటే వేరియబుల్స్. మనకి వేరియబుల్స్ అంటే తెలిసినాయి కదా, ఇలా ఏ అని అలా ఇచ్చుకోవచ్చు. 1 సెకండ్. ఇలా ఏ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని 10 అని అసైన్ చేస్తే ఇప్పుడు మనం 10 అనేది ఎక్కడైనా ప్రోగ్రాంలో ఎక్కడైనా ఏ అనే వేరియబుల్ని యూస్ చేసుకుని కాల్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు కదా. అలాగే b = 20 అని ఇస్తే మనకి b అనే వేరియబుల్ ఎంత వాల్యూ స్టోర్ అయింది, 20. అలా డిక్లేర్ చేసుకునే విధానం ఉంటుంది కదా. అలాగే మనకు ఒక 5 మెథడ్స్ ఉన్నాయి, అవి ఎలాగో చూద్దాము. ఇప్పుడు ఆ వేరియబుల్ మనం c ఉంది కదా, c = 30 అని 69 ఇచ్చామనుకోండి. ఆ 69 అనేది మనకు cలో స్టోర్ అయింది. దానికి సెపరేట్గా ఒక మెమరీ అనేది ఎలోకేట్ చేస్తుంది మనకి ప్రోగ్రామ్. అక్కడ బ్యాక్గ్రౌండ్ సిస్టంలో ఒక మెమరీ అనేది ఎలోకేట్ అవుతుంది c అనే వేరియబుల్ అక్కడ స్టోర్ అవ్వడానికి. అలా స్టోర్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, మన ప్రోగ్రాంలో ఎక్కడైనా కాల్ చేయాలంటే ఆ c అనే దాన్ని కాల్ చేసుకుని మనకి ప్రోగ్రాంలోనే యూజ్ చేసుకోవచ్చు. మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, అలా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, 6 మెథడ్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చేద్దాము. మెథడ్ 1. మెథడ్ 1 ఏంటంటే డిక్లేరింగ్ ద వేరియబుల్ అండ్ దెన్ ఇనిషియలైజ్ ఇట్. అంటే ఫస్ట్ మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలన్నమాట. అలాగని ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనకి ఇంట్ కావాలంటే ఇంటూ, లేకపోతే ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్, అలా ఏదైనా డిక్లేర్ చేసుకుందాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ యూస్ చేద్దాం అనుకుంటే ఇంటిని యూస్ చేద్దాం. ఇంట్ ఏ సెమికాలన్. మనకేసి నీకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను సెమికాలన్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ప్రోగ్రాంలో ఇంకా డౌన్వర్డ్స్కి ఇంకా ఫర్దర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం సెమికాలన్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. అండ్ దెన్ ఏ = ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. ఏ = 6 సెమికాలన్ మస్ట్ అండ్ షుడ్ కదా. ఇప్పుడు దీని ఏమంటామంటే డిక్లేరింగ్ ద వేరియబుల్ అండ్ దెన్ ఇనిషియలైజ్ ఇట్. ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఇక్కడ డిక్లేర్ చేస్తాం కదా, ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, తర్వాత ఆ వేరియబుల్కి మన వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఇది ఒక మెథడ్ అన్నమాట ప్రోగ్రాంలో రాయాలనుకుంటే. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ ఏంటంటే మెథడ్ 2. డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ద వేరియబుల్ టుగెదర్. అంటే వేరియబుల్ని ఆ వాల్యూని ఒకే టైంలో డిక్లేర్ చేసడం అనమాట. ఇంట్ అనేది వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ అనేది డేటా టైప్ తీసుకున్నాను. ఇంట్ డేటా టైప్ తీసుకున్నా, వేరియబుల్ తీసుకోవాలి కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ b అని ఒక వేరియబుల్ తీసుకున్నా, = 5. లాస్ట్లో సెమికాలన్ మస్ట్ అండ్ షుడ్ కదా. ఇది ఒక మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం, తర్వాత ఆ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసాం. ఇది మెథడ్ 1. సెకండ్ మెథడ్ ఏంటి, డేటా టైప్ డిక్లేర్ చేసాం, వేరియబుల్ = 5. అంటే ఇప్పుడు 5 అనేది ఎందులో స్టోర్ అయినట్టు, bలో స్టోర్ అయినట్టు. అంటే ప్రోగ్రామింగ్లో ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూద్దాం.
మెథడ్ 3. ఈ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్లో మనకి ఒక వేరియబుల్ అనే కాదు, ఇంకా చాలా వేరియబుల్స్ అని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అంటే ఫస్ట్ వేరియబుల్స్ని ఫస్ట్ డిక్లేర్ చేసేయడం. ఇంట్ స్మాల్ ఇవ్వాలి కదా, ఇంట్ మనకి ఏమేమి వేరియబుల్స్ కావాలో చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీ కామా సి, ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాం. సెమీకాలన్ మస్ట్ అండ్ షుడ్. అండ్ దెన్ ఇప్పుడు మనం దానికి ఏమి ఇవ్వాలి, వాల్యూస్ ఇవ్వాలి ఆ పర్టికులర్ వేరియబుల్స్కి. ఇప్పుడు వాల్యూస్ ఇద్దాం. a is equal to 5 సెమీకాలన్, b is equal to 6 సెమీకాలన్, c is equal to 9. అలాగా ఫస్ట్ ఏం చేసాం, ఈ థర్డ్ మెథడ్లో ఫస్ట్ డేటా టైప్ ఇచ్చాము. ఇంటూ డేటా టైప్ కౌంట్, ఇంటూ ఫ్లోట్ కౌంట్, ఫ్లోట్ ఏది కావాలంటే తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనేది. నెక్స్ట్ వేరియబుల్స్ ఇచ్చాం. ఏమేమి వేరియబుల్స్ మనం యూజ్ చేద్దాం అనుకున్నాం, ఏబీసీ కదా, ఆ ఏబీసీని ఇచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, ఆ ఒక్కొక్క వేరియబుల్ని ఒకటి అసైన్ చేసాం వాల్యూస్ వాటికి. a is equal to 5, b is equal to 6 అండ్ c is equals to 9. అండ్ దెన్ ఇంకో నెక్స్ట్ మెథడ్ చూద్దాం, మెథడ్ 4. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సేమ్ ఈ థర్డ్ మెథడ్కి ఫోర్త్ మెథడ్ సేమే. అందరికీ డౌట్ రావచ్చు, ఒక్కొక్కటి ఇద్దాం కదా, ఒక్కొక్క లైన్లో ఇస్తున్నాం కదా, అన్నీ ఒకే లైన్లో ఇవ్వచ్చా లేదా అని. కంపల్సరీగా ఇవ్వచ్చు, అది మన ఇష్టం. అది ఇప్పుడు ఇద్దాం. సేమ్ అంతే, ఫస్ట్ పైన ఇచ్చినట్టే సేమ్. పైన సేమ్ ఎలాగో వేరియబుల్స్ ఒకేసారి ఎలా డిఫైన్ చేస్తాము, ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తాం. ఏమేమి యూజ్ చేద్దాం అనుకున్నాం, వేరియబుల్స్ ఏ కామా బీ కామా సి కదా ఇచ్చాము, సెమీకాలన్. అండ్ దెన్ ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేద్దాం. ఒకటి a is equals to 10 కామా b is equals to 8 కామా c is equal to 6 సెమీకాలన్. ఇప్పుడు ఇచ్చాం కదా, ఏకి 10 ఇచ్చాం, బీకి 8 ఇచ్చాం, సికి 6 ఇచ్చాం. ఈ 4 మెథడ్స్ని ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం. అంటే మనం ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో ఇనిషియల్గానే మన వాల్యూస్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం ఈ 4 మెథడ్స్లో. కొన్ని ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేసాము, డేటా టైప్ ఇచ్చాము. దాని తర్వాత వేరియబుల్ ఇచ్చాము. దాని తర్వాత ఏం చేసాం, వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేస్తాం. అదేంటి నెక్స్ట్ స్టెప్లో. ఇవన్నీ ఏం చేస్తామంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం. అంటే అక్కడే ఇనిషియలైజ్ చేసేస్తున్నాం వాల్యూని ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లోనే వీటిని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మెథడ్ అలా కాదు, ఇది కొంచెం స్పెషల్ అనమాట. మెథడ్ 5, ఇది మెథడ్ 5. ఈ మెథడ్ 5 ఏంటంటే మనకి జస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ మాత్రమే ఇచ్చుకుంటాం స్టార్టింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ అని ఇచ్చాను, ఇంట్ ఏ అని ఇచ్చాము. కానీ దానికి ఇప్పుడు వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చాము, ఇలా ఇవ్వము. ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇలా ఇవ్వం, సెమీకాలన్ పెట్టేసి అలా ఇవ్వం. దీన్ని ఏమంటాం, ఈ మెథడ్ని ఏమంటామంటే డైనమిక్ ఇనిషియలైజేషన్ అంటాం. ఇది ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అప్పుడు వాల్యూ ఇస్తాం దానికి. అలా ఇవ్వాలంటే దీనికి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు కొన్ని కమాండ్స్ చెప్పాను, ప్రింట్ఎఫ్ కమాండ్, స్కాన్ఎఫ్ కమాండ్ అని. ఆ కమాండ్ని యూజ్ చేసుకుని మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కమాండ్ ఏంటో ఒకసారి రాద్దాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ. ఫర్ ఏ ఇక్కడ మనకు సెమీకాలన్ ఇవ్వాలంటే
ఎంటర్ ద వాల్యూ ఫర్ ఏ. ఇక్కడ సెమీకాలన్ మనం సెమీకాలన్ కదా, కాలన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. లాస్ట్లో సెమీకాలన్ కంపల్సరీగా ఇవ్వాలి కదా, సెమీకాలన్. నెక్స్ట్ ఇలా వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, బాగానే ఉంది. దానికి వాల్యూ ఇస్తున్నాము, ఆ వాల్యూ ఇవ్వడానికి ప్రింట్ ఆఫ్ కమాండ్ రాసాము. కానీ దానికి స్టోర్ అవ్వాలంటే అది కూడా రాయాలి కదా. అదేంటది, స్కాన్ఎఫ్ బ్రాకెట్స్ డబల్ కోట్స్ %d. ఆ %d ఎందుకు ఇస్తాం, మనం ఇచ్చేది ఇంటీజర్స్ కాబట్టి d అని ఇస్తున్నాము. అదే ఫ్లోట్ వాల్యూస్ అయితే f1 ఇస్తాము. స్ట్రింగ్ అయినా రాస్తున్నట్లయితే మనం s అని పెడతాము, ఓకేనా. క్యారెంట్ c, అవి తెలిసినాయే కదా. నెక్స్ట్ కామా %a. యాంపర్సెంట్ ఎందుకు ఇస్తున్నామంటే ఆ వాల్యూ అనేది మనకు స్టోర్ అవ్వడానికి యాంపర్సెంట్ సింబల్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనం 1 ఇచ్చాము కాబట్టి 1 రాసుకున్నాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇస్తున్నాం అనుకోండి, కామా b, సేమ్ అలాగే అది స్టోర్ అయిపోయింది కదా. నెక్స్ట్ సేమ్ కమాండ్ printf enter the value for b semicolon and enter. సేమ్ స్కాన్ ఆఫ్ కమాండ్ ఉంది కదా, సేమ్ అదే ఇక్కడ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ a ప్లస్లో b, సేమ్ అంతే. అలా ఎన్ని ఇస్తే అని అలా రాసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇనిషియలైజింగ్ ఏ వేరియబుల్ విత్ పెరాన్సిస్ అనమాట. పెరాన్సిస్ యూజ్ చేసుకుని మనం వేరియబుల్ని సింగిల్ లైన్లోనే డిక్లేర్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ మనకి. అది ఎలా అంటే, ఫస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్, దట్ ఈస్ మెథడ్ 6. ఫస్ట్ సేమ్ ఎప్పుడు ఇచ్చినలాగే డేటా టైప్ ఇస్తాము. ఏ వేరియబుల్ కంటే ఏ, మన అందులో డైరెక్ట్ వాల్యూని ఇచ్చేయచ్చు అనమాట. ఇది దీని ఒక అడ్వాంటేజ్ అనమాట ఈ మెథడ్ వల్ల, ఓకేనా ఫ్రెండ్స్. ఇది డేటా టైప్ అండ్ దెన్ వేరియబుల్ పెరాన్సిస్లో మన వాల్యూ ఇస్తాం అనమాట. ఒకసారి చూడండి, ఫస్ట్ మెథడ్ నుంచి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డేటా టైపును వేరియబుల్ ఇస్తాము, అంటే ఒక లైన్లో ఇస్తాం. అది నెక్స్ట్ లైన్లో వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ఆ డేటా టైప్కి వాల్యూ అనేది అసైన్ చేస్తాం. అది ఫస్ట్ మెథడ్ వచ్చేసి. సెకండ్ మెథడ్ ఏంటంటే డేటా టైప్ ఇస్తాము, వేరియబుల్ అండ్ 5 అంటే వాల్యూబుల్ని ఆ రెండు ఒకే లైన్లోనే ఇచ్చేస్తాం. ఆ రెండింటిని, వేరియబుల్ని అట్ ద టైం వాల్యూని కూడా. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనం ఎప్పుడైనా మల్టిపుల్ వేరియబుల్స్ యూస్ చేయాలనుకోండి, అప్పుడు డేటా టైపు ఏమేమి వేరియబుల్స్ యూస్ చేస్తామో అది ఒక లైన్లో రాసుకుంటాము. స్టెప్ బై స్టెప్ మనం వాల్యూస్ అనేది అసైన్ చేసుకుంటూ వస్తాం. ఇది మెథడ్ 3. మెథడ్ 4 వచ్చేసి ఏంటంటే సేమ్ ఇందాక ప్రీవియస్ మెథడ్ లాగే డేటా టైపును వేరియబుల్స్ ఇస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టెప్లోనే మొత్తం అన్ని వాల్యూస్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే a = 10, b = 8, c = 6 అలా అనమాట. b = 9, c = 5 సెమీకాలన్ అలా అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మెథడ్ 5. దీన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాము. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ వాల్యూ కంటే అప్పుడు ఇవ్వచ్చు అనమాట, మన ప్రోగ్రామ్ తగ్గట్టుగా. సేమ్ అలాగే ఇక్కడ కూడా a,5 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాము. మన వాల్యూని ఎంటర్ చేయడానికి ఆ వేరియబుల్కి ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, దాన్ని స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేయడానికి స్కాన్ఎఫ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఇచ్చుకుంటామో అలానే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ దానికి తగ్గట్టుగా వేరియబుల్ని స్టోర్ చేయడానికి స్కాన్ఎఫ్ కూడా యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ 6 వచ్చేసి ఇనిషియలైజింగ్ యూజింగ్ పెరాన్సిస్ యూజ్ చేసుకుని మనం వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం అక్కడే. అది ఎలా అంటే ఫస్ట్ డేటా టైపు ఏ పెరాన్సిస్ ఓపెన్ 5 క్లోజ్ సెమీకాలన్ ఇలా అనమాట.
దానికి ఫాలో అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ అనేది మన నెంబర్స్తో కానీ అలాగని స్టార్ట్ చేయకూడదు. ఎలా స్టార్ట్ చేయాలంటే అండర్ స్కోర్ యూస్ చేసుకుని మనం రాయాలన్నమాట. అండర్ స్కోర్ వేరు, మైనస్ వేరు. ఫస్ట్ నేను రాసింది ఇదంతా వచ్చేసి అండర్ స్కోర్, తర్వాత రాసింది వచ్చేసి మైనస్ అనమాట. ఆ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఇది మైనస్, ఫస్ట్ రాసింది అండర్ స్కోర్, అదే దాని ఒక డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైనా ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినా అండర్ స్కోర్తో స్టార్ట్ చేయాలి. వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఏంటంటే వేరియబుల్స్ అనేవి మనం ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయకూడదు. దానికి సర్టెన్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఉపయోగించుకుని మాత్రమే మనం ఆ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలి. ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్పాను కదా, అండర్ స్కోర్ ఒకటే యూజ్ చేయాలి. ఇంకా రిమైనింగ్ స్టార్స్ కానీ యాంపర్సెంట్ కానీ ఇలాంటి వాటితో ఎప్పుడు మనం స్టార్ట్ చేయకూడదు ప్రోగ్రామ్ అనేది. ఎప్పుడు కంపల్సరీగా మనం స్టార్టింగ్ మాత్రమే అండర్ స్కోర్తో చేయాలి, వీటితో అసలు చేయకూడదు. ఈ వీటితో అసలు ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు, దీంతోనే స్టార్ట్ చేయాలి అన్నమాట. ఎప్పుడు అండర్ స్కోర్తోనే స్టార్ట్ చేయాలి. ఈ స్పెషల్ సింబల్స్తో స్టార్ట్ చేయకూడదు, రిమైనింగ్ స్పెషల్ సింబల్స్తో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. వేరియబుల్స్ ఆఫ్ సి అంటే మనకి ఇది క్వశ్చన్ మీకు ఎలా అడగచ్చు అంటే, ఒకవేళ అడిగే ఉద్దేశం ఉంటే, వాట్ ఈస్ మెంట్ బై వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్ని ఎలా యూజ్ చేస్తాము, హౌ ఏ వేరియబుల్ ఈజ్ ఇనిషియలైజ్డ్. వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయమన్నాడంటే ఇదిగోండి ఇక్కడ ఇంటి b = 5, ఇంటి a = 6 అలాగనమాట. నెక్స్ట్ అయినా ఒకవేళ అడిగితే రూల్స్ అడగచ్చు. రూల్స్ ఏంటంటే, ఎప్పుడు మనం స్పెషల్ సింబల్స్తో స్టార్ట్ చేయకూడదు, ఓన్లీ ఒక అండర్ స్కోర్ స్పెషల్ సింబల్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనం బిగినింగ్ చెప్పాను కదా, అండర్ స్కోర్తో బిగిన్ చేయాలి ఎప్పుడైనా సరే. కొన్ని అడిగితే ఇవి అలా అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వేరియబుల్స్ అంటే మనం ఏబీసీ అని అనుకోవచ్చు. ఇంకా కొన్ని వేరియబుల్స్ ఎలా అంటే సమ్ కానీ, హైట్ కానీ, వాల్యూస్ కానీ, ఇంకేమైనా కొన్ని కీవర్డ్స్ కాకుండా, మన కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ కాకుండా రిమైనింగ్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు వేరియబుల్స్ కింద ప్లేస్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే చూద్దాం. మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, పేరులోనే ఉంది, అసైన్ చేయడం. ఒక వేరియబుల్కి మనకు వాల్యూ అనేది అసైన్ చేయడం అనమాట. దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. ఇప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే చెప్పాను కదా, వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేయడం. ఇప్పుడు ప్రీవియస్గా మీకు వేరియబుల్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్లో మెథడ్స్ చెప్పాను, అందులో ఒక మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం డైరెక్ట్ ప్రోగ్రామ్ అనేది. ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకి లైబ్రరీ ఫంక్షన్ రాయాలి కదా. లైబ్రరీ ఫంక్షన్ హ్యాష్ ఇంక్లూడ్ క్యాప్స్లో, హ్యాష్ ఇంక్లూడ్ క్యాప్స్లోకి యూజ్ చేయకూడదు, ఇంక్లూడ్ studio.h. మనం ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ రాసినా దీంతోనే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే నార్మల్ బేసిక్ లెవెల్ కమాండ్స్ అనేవి అన్నీ ఇందులో స్టోర్ ఉంటాయి ఆ లైబ్రరీ ఫంక్షన్లో, అందుకని అది యూజ్ చేస్తాం స్టార్టింగ్. మెయిన్ ఫంక్షన్ రాసాము. మెయిన్ ఫంక్షన్కి ఎప్పుడు సెమీకాలన్ ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాస్తామని కూడా చెప్పాను. మనం రాసిన ప్రోగ్రామ్ అంతా ఆ మెయిన్ ఫంక్షన్లోనే స్టోర్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ నేను చెప్పినట్టు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం కదా, ఎప్పుడైనా సి ప్రోగ్రామ్లో ఎప్పుడు వేరియబుల్స్ అనేవి స్టార్టింగ్లోనే బిగినింగ్లోనే మనం డిక్లేర్ చేస్తాం. ఏ కామా బి సెమీకాలన్, ఎందుకంటే సెమీకాలన్ ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే కంపల్సరీగా మనం సెమీకాలన్ యూజ్ చేయాల్సిందే, అందుకు సెమీకాలన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ పైన 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, మరి దానికి వాల్యూస్ మనం ఇక్కడ స్టోర్ చేయాలి కదా.
a is equal to 9 and then b is equal to ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ వాల్యూస్ అనేవి మనం ప్రింట్ చేస్తున్నాం కదా, మరి దానికి ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ కమాండ్ రాయాలి కదా. ప్రింట్ ఎఫ్ డబల్ కోట్స్ వాల్యూస్ ఆఫ్ a comma b is colon ఇక్కడికి డబల్ కోట్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ పక్కన రాసుకోవాలి. ఏ కమా బి వాల్యూస్ని కదా మనం చేయాలనుకుంటున్నాం, ఏ కమా బి లాస్ట్లో సెమీకోలన్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ రైజ్ అయింది. ప్రింట్ ఎఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ కమా బి ఈస్ ఇప్పుడు చూడండి, మనం ఇందాక ఎర్రర్ వచ్చింది కదా. ఎర్రర్ దేనివల్ల వచ్చిందంటే, ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ ఏ కమా బీ కమా ఉంది కదా, ఏ కమా బి ఉంది కదా, ఈజ్ పర్సంటేజ్ డి యూజ్ చేయలేదు మనం. ఎప్పుడైనా మన వేరియబుల్స్ని స్టోర్ చేసేటప్పుడు ఇంట్ అయితే ఇంటూ, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని చెప్పా కదా. ఇంటి వాల్యూ స్టోర్ చేస్తున్నప్పుడు మనం పర్సంటేజ్ డి యూజ్ చేయాలి. తర్వాత చెప్పాను కదా, డబుల్ కొటేషన్స్ తర్వాత కామా, ఏ వాల్యూస్ని ఏ వేరియబుల్స్ ఏ కమా బి వేరియబుల్స్ కదా, అది మనం పక్కన రాసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేద్దాం. వచ్చింది చూసారు అవుట్పుట్. The value of a comma b comma c is 9,7. ఓకేనా, the value of a comma c. ఓకేనా, the value of a comma b is 9,7. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈక్వాలిటీ ఆపరేటర్. దాన్ని ఈక్వాలిటీ ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఈక్వాలిటీ ఈక్వల్ టు ఆపరేటర్ అనొచ్చు, లేకపోతే దాని ఓవరాల్ కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. ఎలాగైనా అనొచ్చు. ఇప్పుడు ఏంటంటే దీన్ని కంపారిజన్ చేయడం, మనం ఇచ్చిన ఒక 2 వాల్యూస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాం, బి ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాం. ఇప్పుడు ఈ రెండిట్లు ఈక్వల్ కాదని చెక్ చేయడం ఎలా చెక్ చేస్తామంటే, ఏ డబల్ ఈక్వల్ టు బి అంటాం. నార్మల్గా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంటి, ఏలో ఉన్న వాల్యూని బీలో ఇక్కడ బి ప్లేస్లో ఉన్న వాల్యూని ఏలో స్టోర్ చేసినట్టు. మరి ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే ఆ రెండింటి మధ్యన కంపారిజన్ చేస్తున్నట్టు. ఇప్పుడు పైన ఏమేమి ఇచ్చాం మన వాల్యూస్, ఏకేమో 9 ఇచ్చాం, బీకి 8 ఇచ్చాం. అంటే 9 డబల్ ఈక్వల్ టు 8 అనేది లోపల కంప్యూటర్లో ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఒకటి కాదు కదా, బోత్ ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్ అని అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మీద మన ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. ఫస్ట్ ఎప్పుడు లాగే లైబ్రరీ ఫంక్షన్స్ రాస్తాం. hash include studio.h రాసాము. లైబ్రరీ ఫంక్షన్
నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి కదా, మెయిన్ ఫంక్షన్ రాసాం. ఇప్పుడు లూప్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. వేరియబుల్స్ని వాల్యూస్ని డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ m = 7 ఇద్దాం, ఇంకోటి కూడా ఇక్కడే డిక్లేర్ చేసేసుకుందాం. n = 8 ఇచ్చాను, అంటే 2 వేరియబుల్స్ వాల్యూస్ని అసైన్ చేసాం దానికి. నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏం వాడతామంటే ఇఫ్ కండిషన్ వాడదాం. m = n. ఒకవేళ m = n అయినట్లయితే ప్రింట్ఎఫ్ అంటే ఇప్పుడు ఫస్ట్ రాసిందేమో మొత్తం మెయిన్ ఫంక్షన్కి లూప్, అది ఇక్కడ రాసింది మాత్రం ఇఫ్ కండిషన్ లూప్, అది గుర్తుంచుకోండి. ప్రింట్ఎఫ్ m and n are equal. సెమీకాలన్. అంటే ఇక్కడికి ఏ లూప్ అయిపోయింది, మనకి ఇఫ్ లూప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి రాసాము, ఒక నాట్ ఈక్వల్ అనేది కూడా ప్రింట్ అవ్వాలి కదా, అందుకని ఎల్స్ రాస్తున్నాం. దీనికి ఇంకో లూప్ పెడతాం, ఎల్స్ లూప్. ఇది నాట్ ఈక్వల్. చూసారు కదా, హ్యాష్ ఇంగ్లీష్ మెయిన్ ఫంక్షన్ రాసాము, ఎల్స్ రాసాము. ఇక్కడ ఏం జరుగుతుంది, కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడ m దగ్గర ఇచ్చిన వాల్యూ n దగ్గర ఇచ్చిన వాల్యూ ఈక్వలా కాదా చెక్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, m and n are not equal. ఆ రెండు ఈక్వల్ కాదు అని ప్రింట్ అయింది మనకి. m and n are not equal. ఇప్పుడు ఇంకోటి కూడా ట్రై చేద్దాం. వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ కూడా 7 అనేది ఇస్తున్నాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. చూసారు కదా, m and n are equal. అంటే రెండు సేమ్ వాల్యూస్ ఇచ్చాను కాబట్టి ఈక్వల్ అని ప్రింట్ అయింది. ఇదనమాట. ఈ వీడియో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే అసైన్మెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసాము, ఈక్వాలిటీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ని ఏ విధంగా మనం డిక్లేర్ చేసుకోవచ్చో ఆ వీడియో చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.